నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనం టిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. రీసెంట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రారంభించిందో ఆ టిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం అనమాట. ఏదైతే ప్రారంభ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోపక్క టిమ్స్ హాస్పిటల్ మాత్రం పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కన్స్ట్రక్షన్, అండ్ పూర్తిగా ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ రాలేదు. కానీ ఆదరాబాద్రాగా హాస్పిటల్ ని ప్రారంభించారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోపక్క క్రెడిట్ చోరీ కూడా పాల్పడుతున్నారు కాంగ్రెస్ నేతలు అందరూ కూడా అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ఇదంతా ఇలా ఉంటే దాదాపు గత 2022 సంవత్సరంలోనే మేము స్టోన్ వేసాం దీనికి, అండ్ ఈ ప్రాజెక్టును కూడా మొత్తం మాదే క్రెడిట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. మరో పక్కన చూసుకుంటే కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఈ ప్రాజెక్టుకి జస్ట్ స్టోన్ వేస్తే సరిపోదు, ఈ ప్రాజెక్టును మొత్తం మేము మనీ కేటాయించి దీనికి బడ్జెట్ కేటాయించి ఈ ప్రాజెక్టును అంతా అందుబాటులోకి తీసుకొచ్చినాము, నిరుపేదలందరికీ కూడా ఉచితమైన ఉన్నతమైన వైద్యం అందించే ప్రధాన ధ్యేయం మాది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరో పక్కన బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్టు పూర్తి డిపిఆర్ తయారు చేసింది మేము, దీన్ని ఆచరణలో తీసుకొచ్చింది మేము, పేదవాడికి అత్యుత్తమ వైద్యం అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మేమంతా కూడా కలిసి ఆలోచన చేసిన ప్రాజెక్టే ఇది అని చెప్పేసి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్న పరిస్థితి. మరో పక్కన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మందికి పుట్టిన పిల్లల్ని మా పిల్లలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకో పక్కన మనం చూసుకుంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా దాదాపు 4 నెలల నుంచి కూడా ఇక్కడ జీతం రావట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి వస్తుంటే కూడా వాళ్ళని లోపలనే నిర్బంధించిన పరిస్థితి, ఒక్కరిని కూడా బయటకు రానివ్వలేని పరిస్థితి. వాళ్ళు లోపలనే ఉండడం వల్ల ఈ నిరసనని అణిచివేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా వరకు మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాదాపు 4 నెలల నుంచి కూడా వాళ్ళకి జీతం రాకపోవడము, మా ఆవేదన మా బాధని మేము మీడియాతో చెప్పుకోవాలని చూస్తే కూడా మీడియాని కూడా లోపల రానివ్వకపోవడము చాలా బాధాకరం అని చెప్పేసి కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో పక్కన మనం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా నిరసిస్తూ అండ్ టిమ్స్ హాస్పిటల్ ని సందర్శించి ఇక్కడున్న లోటుపాట్లన్నింటినీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఈ రోజు టిమ్స్ హాస్పిటల్ సందర్శనానికి కార్యక్రమం చేపట్టారు. ఎవరైతే హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు అండ్ సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడున్న లోటుపాట్లను అంటే ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో లబ్ధి పొందాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ని స్టార్ట్ చేశారు ఆదరాబాద్రగా అని చెప్పేసి కూడా వాళ్ళ ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో పక్కన హరీష్ రావు కానీ, సబితా ఇంద్రారెడ్డి కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న లోటుపాట్లు అంటే ఇక్కడ కంప్లీట్ గా వర్క్ అవ్వక ముందుకే హాస్పిటల్ ని ప్రారంభించి నేమ్ చోరీ అంటే క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరో పక్కన మనం చూసుకుంటే ఇక్కడ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెడికల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి కూడా పేరుని రీనేమ్ చేసినారు. ఏదైతే టిమ్స్ హాస్పిటల్ అని చెప్పేసి ఇంతకు ముందు గత గవర్నమెంట్ పెట్టిందో ఆ నేమ్ ని రీనేమ్ చేస్తూ ఇక్కడ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి కూడా రీనేమ్ చేసిన సందర్భం. అండ్ చాలా వరకు తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాలు ఇక్కడ చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి అని కూడా ధ్వజమెత్తుతున్న పరిస్థితి. గతంలో మనం చూసుకుంటే ఎన్టీఆర్ విగ్రహం మనకి మైత్రివనం దగ్గర పెట్టిన సందర్భం, ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఉద్యమకారులను అందరినీ కూడా అణిచివేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇదంతా ఇలా ఉంటే మేము ఎట్టి పరిస్థితులలో ఈ లోటుపాట్లని ఈ క్రెడిట్ చోరీని ఖచ్చితంగా జనాల దృష్టికి తీసుకెళ్తాం మేము, అండ్ జనాలని కనువిప్పు కలుగు చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. అక్కడ హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు, ఇక్కడ సబితా ఇంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు, అండ్ ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ని వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. అండ్ ఏదైతే టిమ్స్ హాస్పిటల్ ఉందో ఈ టిమ్స్ హాస్పిటల్ దరిదాపుల్లో కూడా మీడియాను కూడా రానివ్వలేని పరిస్థితి. అండ్ దాదాపు 1/2 కిలోమీటర్ ముందే పోలీసులు ఉండడం, అక్కడనే బారికేడ్లు వేయడము, ఇటువైపు అటువైపు 2 వైపులా కూడా పోలీసులు ఉండడము, ఎక్కడ కూడా మీడియాకి కవర్ చేసే ఛాన్స్ ఇవ్వకపోవడము, అట్లీస్ట్ మెయిన్ గేట్ దాటి లోపలికి వెళ్ళి పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి కూడా కవర్ చేయకపోవడము చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అండ్ ఇదంతా ఇలా ఉంటే ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో ఉన్న లోటుపాట్లను మేము జనాల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలందరూ కూడా పట్టు కూర్చున్న పరిస్థితి. బట్ చూడాలి రేపటి రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ చర్య ద్వారా వీళ్ళ ప్రతిచర్య ఎలా ఉండబోతుంది. అండ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ కూడా చాలా వరకు ధర్నాలు కూడా మేము చేపట్టబోతున్నాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. బట్ చూడాలి రేపటి రోజు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి టిమ్స్ హాస్పిటల్ విషయంలో అని చెప్పేసి వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్ తో మల్లేష్, ఆంధ్రప్రభ, టిమ్స్ హాస్పిటల్, సనత్ నగర్.